హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోకి ఒక క్లయింట్ వచ్చారు. తను ఎక్కడి నుంచి వచ్చారు? తను ఎన్ని రోజులుగా బాణలే సమస్యతో సఫర్ అవుతున్నారో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరు? రాజేష్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మదనపల్లి నుంచి వచ్చింది. ఓకే. మా ఆర్‌కే హెయిర్ స్టూడియో గురించి మీకెలా తెలిసింది? నేను యూట్యూబ్‌లో చూసి కాంటాక్ట్ అయ్యాను మేడం. ఓకే. మీరు ప్యాచ్ పెట్టించుకుందామని ఎందుకు అనుకుంటున్నారు? ఫ్రెండ్స్ దగ్గర కొద్దిగా ఇదవ్వడం, మ్యారేజ్‌కి కొద్దిగా సఫర్ అవుతున్నా. సో, అందుకోసమని ప్యాచ్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. ఓకే. మేడం ఈ ప్యాచ్ పెట్టించుకునే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంట. ఓకే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? దీనివల్ల అయితే మనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్‌లీ నాన్ సర్జికల్ ప్రాసెస్ అనమాట. దీంట్లో మనం ఇంజెక్షన్స్ గానీ, ఏం టాబ్లెట్స్ గానీ ఏమీ యూజ్ చేయమనమాట. జస్ట్ ఏందంటే మనము నాన్ సర్జికల్ మెథడ్ అనమాట. దీంట్లో మనము ఎలాంటి ఇంజెక్షన్స్ అవన్నీ ఏం వాడకుండా జస్ట్ గమ్ టేప్ తోటి మనం ప్యాచ్ అనేది ఫిక్స్ చేస్తాం. దీనివల్ల అయితే మనకెలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో మనకి 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బాండింగ్. బాండింగ్ అంటే ఏందంటే పల్చగా ఉన్న హెయిర్‌ని ట్రిమ్ చేసి గ్లూ అండ్ టేప్ పెట్టేసి ప్యాచ్ ఫిక్స్ చేస్తాం. ఇది చేయించుకుంటే మీరు ఎవ్రీ మంత్ సర్వీస్‌కి రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏందంటే టేపింగ్ అనమాట. టేపింగ్ ఏందంటే ఇప్పుడు దగ్గరగా ఉండేవాళ్ళైతే ఎవ్రీ మంత్ రావడానికి వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది. చాలామంది ఏందంటే చాలా దూరం నుంచి వస్తారు. వాళ్ళు ఎవ్రీ మంత్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళేందంటే ఇంట్లోనే సొంతంగా సెల్ఫ్ సర్వీస్ అనేది చేసుకోవచ్చనమాట. దానికి సర్వీస్ ఎలా ఉంటుందంటే మనకు 2-3 మంత్స్ వరకి ఎప్పుడైనా రావచ్చు. థర్డ్ వన్ వచ్చేసి క్లిప్పింగ్. క్లిప్పింగ్ ప్రాసెస్ ఏంది అంటే చాలా మందికి కొంచెమే హెయిర్ ఫాల్ అయ్యి హెయిర్ అనేది థిక్‌నెస్ తక్కువగా ఉందనుకోండి. వాళ్ళేందంటే ఉన్న హెయిర్‌ని రిమూవ్ చేయకుండా ఏదన్నా పైనుంచే పెట్టుకునే ప్రాసెస్ ఏమన్నా ఉందా అనుకునే వాళ్ళుంటారు కదా! వాళ్ళ కోసం అయితే క్లిప్పింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఏందంటే ఇందులో మనం ఎలాంటి ఒరిజినల్ హెయిర్ అనేది ట్రిమ్ చేయకుండా ఉన్న హెయిర్ మీదనే ప్యాచ్ అనేది పెట్టుకోవచ్చు. ఫ్రంట్‌లో హెయిర్ లేకపోతే జస్ట్ టేప్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్‌లో కూడా హెయిర్ ఉంటే 4 సైడ్స్ మనకి క్లిప్ అనేది వస్తుంది. ఈ క్లిప్పింగ్ ఎలా అంటే మనం ఈజీగా క్యాప్ లాగా తీసుకొని మనమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు ఏదైనా ఫంక్షన్ ఉంది. ఇమ్మీడియేట్‌గా మీరు వెళ్ళాలనుకోండి ఈజీగా మీరే ఇంట్లో సొంతంగా 5 మినిట్స్‌లో పెట్టుకొని తీసుకోవచ్చు. వాషింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ క్లియర్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. మీకు తగ్గట్టుగా మీ ఒరిజినల్ హెయిర్‌కి తగ్గట్టుగా, మీ ఫేస్‌కి తగ్గట్టుగా ఏ హెయిర్ స్టైల్ అయినా మా టెక్నీషియన్ అనేది మీకు చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆహ్, వీవింగ్ మెథడ్ అనేది ఉంటుంది. వీవింగ్ ఏందంటే మనకు హ్మ్, చుట్టూ ఉన్న హెయిర్ అనేది థ్రెడ్ తోటి అల్లడం జరుగుతుంది. అల్లిన తర్వాత ప్యాచ్ పెట్టేసి దాన్ని గూడా కుడతారు. దీనికి గూడా సర్వీస్ అనేది 3 మంత్స్ ఉంటుంది. ఫస్ట్ ఈ వీవింగ్, క్లిప్పింగ్ ప్రాసెస్ రావాలి అంటే సైడ్ హెయిర్ అనేది మనకి థిక్‌నెస్ ఉంటేనే మనకు క్లిప్పింగ్, వీవింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది. మేడం ప్యాచ్ పెట్టుకుంటే ఈ హెడ్ బాత్ ఇప్పుడున్న పొల్యూషన్‌కి డస్ట్ అదంతా చేరి హిచ్చింగ్ రావడం అలాంటిదేమన్నా జరుగుతుందా మేడం? మనము ఒరిజినల్ హెయిర్‌కైతే ఎలా అయితే మనం హెడ్ వాష్ చేస్తామో, సేమ్ దీనికి గూడా హెడ్ వాష్ చేయాలి. ఎందుకని అడగొచ్చు. ఎందుకంటే మన ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా మనం పెట్టేది కూడా ఒరిజినల్ ప్యూర్ హ్యూమన్ హెయిర్‌తో తయారు చేయబడిన ప్యాచెస్ గాబట్టి, మనం హెడ్ వాష్ అనేది 3 డేస్‌కొకసారి, 4 డేస్‌కొకసారి మీకు ఎప్పుడైతే డస్ట్ అనిపిస్తుందో, షాంపూ, కండిషనర్ పెట్టేసి మనం ఒరిజినల్ హెయిర్‌కైతే ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అదే విధంగా ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏందంటే మీకు చెమట వచ్చినా గానీ ఆ ప్యాచ్‌కనేది మీకు లోపలికి గాలి పోవడానికి సన్న సన్న హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ హోల్స్ ద్వారా మీకు చెమట పట్టినా గానీ, బయట నుంచి గాలనేది లోపలికెళ్ళి మీకు స్వెట్ ఫ్రీ ఉంటుంది. వాటర్ పోసుకున్నా గానీ మనకు లోపలికెళ్ళి నీట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వర్షంలో గూడా తడవచ్చు. మీరు హెల్మెట్ పెట్టుకోవచ్చు, స్వింగ్ చేయొచ్చు, బండి డ్రైవ్ గూడా చేసుకోవచ్చు. మేడం అలా అయితే మీరు తిన్న దాని ప్రకారం నాకీ మార్నింగ్ క్లాసే పెట్టండి మేడం. ఓకే. ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీ లుక్ అయితే చేంజ్ అవ్వడం మాత్రం గ్యారంటీ.
ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది గదా! ఒక్కసారి రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాము. తనకెలా అనిపిస్తుంది బిఫోర్ లుక్‌కి, ఆఫ్టర్ లుక్‌కి ఎలా అనిపిస్తుందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది? ప్రాసెస్ అయితే అయిపోయింది గదా! మీకు నచ్చిందా? నచ్చింది. చాలా నాకు ఫీల్ పెట్టారు. మిర్రర్‌లో నాకు నేను చూసుకుంటుంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందా? చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నా ఆనందాన్ని ఎలా షేర్ చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది. సో, విన్నారు కదా తన మాటల్లోనే రాజేష్ గారైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తనకైతే చాలా బాగా నచ్చిందంట. మునుపటి లుక్ లాగా అనిపిస్తుందట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.